Hi, this is Dr. Raghuram, ఆర్థోపెడిక్ సర్జన్, పేస్ హాస్పిటల్, సైటెక్ సిటీ. సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి అథ్లెట్స్కి మాత్రమే వస్తాయి అని క్వశ్చన్స్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది అథ్లెట్స్కి కంపల్సరీగా వస్తాయి బికాస్ దే డూ ఎ లాట్ ఆఫ్ గేమింగ్. బట్ నాన్ అథ్లెట్స్ రీసెంట్గా మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, పీపుల్ హూ డూ డస్ట్ జాబ్, ఒక సిండ్రోమ్ ఉందండి, ఇట్ ఈస్ కాల్డ్ వీకెండ్ వారియర్ సిండ్రోమ్. సో ఎంటైర్ వీక్ ఇతనికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద వీక్ ఎదర్ సాటర్డే సండే హీ సడన్లీ స్టార్ట్స్ గేమింగ్, ప్లేయింగ్, ఎవ్రీథింగ్ ఆయన స్టార్ట్ చేస్తాడు. సో ఏమవుతుందంటే ద మజిల్స్ విల్ బి వెరీ లూజ్ ఆర్ అంత టోన్ ఉండదు వీళ్ళకి. సో సడన్లీ యాజ్ సూన్ యాజ్ దే డూ ఎ వెరీ హెక్టిక్ గేమ్ ఇన్ సాటర్డేస్ అండ్ సండేస్ వాళ్ళకి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ద బాడీ ఈస్ నాట్ రెడీ ఫర్ దట్. సో ఖచ్చితంగా ఈ ఇంజరీస్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే పీపుల్ షుడ్ డూ some amount of muscle toning and muscle exercise every day. And పర్టికులర్గా ఈ వీకెండ్స్లో కానీ ఈవెన్ ప్రతిరోజు ఆడేటప్పుడు కానీ ఆడుతున్నప్పుడు వార్మప్ ఖచ్చితంగా చేయాలి. అండ్ యూ షుడ్ బి టేకింగ్ కేర్ హౌ అవర్ బాడీ ఈస్ మూవింగ్. సో అబ్నార్మల్ మూమెంట్స్, ఎక్స్ట్రోవర్ట్ మూమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ కానీ యాంకిల్ కానీ ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ వార్మప్ చేయకుండా రాకెట్ స్పోర్ట్స్ ఆడడం వల్ల షోల్డర్ పెయిన్ లేకపోతే ఎల్బో పెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో డెఫినెట్గా అథ్లెట్స్ కాకుండా నార్మల్ పీపుల్ ఆల్సో గెట్ స్పోర్ట్స్ ఇంజరీస్ when they are not ready for that, or when their muscle tone is less, or warm up సరిగ్గా చేయకపోయినా సరే వచ్చే అవకాశం ఉంది. సో బెటర్ ఈజ్ టు డూ ఎ వార్మ్ అప్ అండ్ బెటర్ ఈజ్ టు ప్లే గేమ్స్ ఎవ్రీ డే, దెన్ మీకు స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చే అవకాశం తక్కువ.